అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడం ఆనందదాయకమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అమరావతి కోసం రైతులు 1631 రోజుల పాటు పోరాటం చేసి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని రాజధానిగా ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. లేదనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే, సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచి కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానే, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, పిచ్చి పరాకాష్ఠకి చేరింది అనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలిగింది మేము వస్తే మేము పెట్టలేము అంటే, ఇప్పటికీ అదే విధ్వంసంకి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటుంది, ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకు అనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్ అంటే అఫ్ కోర్స్ ఆయనకి గన్ కల్చరు లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టీ గన్ కూడా వచ్చింది అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలను లేకపోతే గొడ్డలి గన్ అని ఏదో పెట్టుకుంటే సరిపోయింది కదా. ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వాలి. అందరూ మావి గన్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే, ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ